మల్కాజ్గిరిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్వరైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మాజీ కార్పొరేటర్ శ్రావణ్ ఎన్నికల అధికారులను కోరారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ధృవీకరించి ఎవరూ పేరు అన్యాయంగా తొలగించకుండా కొత్త నమోదులు, మార్పులు, చేర్పులను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా బిఎల్ఓల బాధ్యతేనని పేర్కొంటూ ఓటర్లు అవసరమైన పత్రాలు సమర్పించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హౌస్ నెంబర్ లేదు వాళ్ళకి ఇక్కడ మీకు ఫైన్ బై నేమ్ హౌస్ నెంబర్ పేరుతో కూడా సెర్చ్ చేయొచ్చు. ఏది ఇస్తాను కూడా చెప్పాలి నీకు నా యాప్ ఒకటి మీకు హౌస్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పేది 9988547070 నేను సెర్చ్ చేస్తాను. ఉన్నాయి. గతంలో బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో అనేక చోట్ల ఎస్ఐఆర్ జరిగినప్పటికీ అక్కడి నుంచి పాఠాలు తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ నేర్చుకోలేదు, అట్టర్ ఫ్లాప్ అయింది అనడానికి ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే ఈ ఫామ్లో మీరు చూసే రైట్ సైడ్ బాక్స్, ఈ బాక్స్ యొక్క సెకండ్ బాక్స్ అంటే 2002లో మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఓటు ఉంటే వారి డీటెయిల్స్ ఈ రైట్ సైడ్ బాక్స్లో ఫిల్అప్ చేస్తాం. ఈ బాక్స్ యొక్క డిజైన్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. పేరు అంటే ఈ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయాలా, లేకపోతే రిలేషన్షిప్ని నా రిలేషన్షిప్ నేను చెప్పాలా, లేకపోతే నా పేరెంట్స్ యొక్క రిలేషన్షిప్స్ని ఇక్కడ డిఫైన్ చేయాలనేది క్లారిటీ లేనటువంటి ప్రక్రియ. అదేవిధంగా బిఎల్ఓల విషయం, ముఖ్యంగా బిఎల్ఓలకు పాపము వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులే అరాకొరా డబ్బులు, వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకపోవడం, రోడ్ల పైన చెప్పులు అరిగేలా వాళ్ళని తిప్పించడం, టెక్నాలజీని ఉపయోగించకపోవడము, ఇవన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాలు. ఉదాహరణకు ఒక డెత్ సర్టిఫికేట్, ఓటరు డెత్ అయిపోయిన ఓటరు ఉన్నాడు, డెత్ సర్టిఫికేట్ నువ్వు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్లోనే ఇష్యూ చేస్తున్నావు. మరి ఈ డెత్ సర్టిఫికేట్స్ని వీటిని ఎందుకు అనుసంధానం చేయట్లేదు? ఈ డెత్ సర్టిఫికేట్స్ దీనికి అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ బిఎల్ఓలను బై డెత్ సర్టిఫికేట్ తీసుకోమంటావు. నువ్వు ఏమంటున్నావు? నీ దగ్గరే డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒకవేళ ఫామ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఓటు వెళ్ళిపోతుంది మీరే చెప్తున్నారు. మరి మళ్ళీ పోయి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదంతా సర్చింగ్. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ ప్రకారము ఒకసారి ఇక్కడ ఇచ్చి సీరియల్ నెంబరు, మళ్ళా తిరిగి పక్కన సీరియల్ నెంబర్కి వచ్చి, మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ సీరియల్ నెంబర్కి ఇస్తారు. అట్లా కాదు కదా. ఏ ఇంటికి ఫిక్స్డ్ బౌండరీస్ పెట్టుకొని ప్రతి ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు, ఎవరు సీరియల్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఇంటింటి సర్వే చేసి ఆ డేటాన్ని వాడాలి, డెత్ సర్టిఫికేట్స్ డేటా వాడలే. పోనీ ప్రతి ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐఆర్ ఫామ్ వాలంటరీగా ఫిల్అప్ చేసిస్తే 5% రిబేట్ అని చెప్పుంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు మిగిలేవి, ఇంత కష్టం కూడా మిగిలేది. అదేమన్నా వాడేవా? అది వాడలే. సో ఎక్కడ కూడా తెలివిగా పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్ కనబడి బిఎల్ఓలు ఇబ్బంది పడుతుర్రు, ఓటర్లు ఇబ్బంది పడుతుర్రు, ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. షిఫ్టెడ్ ఓటర్స్కి ఉన్నటువంటి నామ్స్ ఏంటి? ఓటర్ ఒకవేళ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఉంటే ఎంతకాలం వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత ఉంటే వాళ్ళు ఇక్కడే ఓటు ఉంచుకోవాలి, లేదా ఎంతకాలం అయితే వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి? దీనిపైన ఎక్కడ క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 6 నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అంటే వాళ్ళు ఓటు ఇక్కడ పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎప్పుడో 3-4 ఇయర్స్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయి, వాళ్ళు అసలు ఇక్కడే ఉండట్లేదు, ఎక్కడో ఉంటున్నారు. మరి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంచకూడదా? అంటే డెమోక్రటిక్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కింద తీసుకోలేదు. వాళ్ళ సమాజంలో వాళ్ళ పార్టిసిపేషన్ అని తీసుకోలేదు. అనేక చోట్ల బిఎల్ఓలు మొరబెట్టుకుంటారు, మీ ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద మాకు నమ్మకమే లేదు, మేము చేయమని ప్రజలు మరి రివర్స్లో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు. దీనికి కారణం ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఎస్ఐఆర్ అనేది ఒక ట్రస్ట్ని పూర్తిగా బ్రేక్ చేయడం, ఏదో ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు తీసి ఏదో హెరాఫేరీ చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ అని వాళ్ళు ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడం వల్లే మరి వాళ్ళే ఈరోజు తిరుగుతారు కదా ఐటీకి. ఒకవేళ తప్పుడు ప్రక్రియ అయితే మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మీరు కూడా వస్తున్నారు కదా, మీ ప్రభుత్వమే సిబ్బందిని ఇచ్చింది, మీరు కూడా ఏమడుగుతారు? కాబట్టి ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజలని తప్పుదో పట్టించడం వల్ల చాలా మంది ఏదో జరిగిపోతుంది, ఇస్తే ఏమైపోతుందో అని ఒక భయంలో ఉండడం కూడా ఒక కారణం. దీనికి ఆ రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఈ విధంగా చూసుకుంటే అనేక రకాల ఇబ్బందులతో ఎస్ఐఆర్ ఉంది. ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద మనసు చేసుకుని బిఎల్ఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదైనా స్కీమ్స్ చెప్పింది, మేము మహిళలకు డబ్బులు ఇస్తాం, స్కూటీలు ఇస్తామని. కనీసం 100 స్కూటీలు బిఎల్ఓలకి సిటీలు అయితే ఇవ్వండి, పాపం తిరగలేకపోతున్నారు వాళ్ళు. కనీసం మీరు ఈ ఫామ్లు మోసుకపోవడం